లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. హలో అండి. మనం ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రుల గురించి ఇంతకు ముందర చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఎవరైనా సరే ఈ వసంత నవరాత్రులు ఉగాదితోటి ప్రారంభం చేయలేకపోయినటువంటి వాళ్ళు ఒక్కోసారి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి కదండి. కుదరక ఎవరైనా కనుక ప్రారంభం చేయకపోతే ఈ చైత్ర శుద్ధ పంచమి అంటే రేపు మార్చి 23వ తేదీ సోమవారం రోజున ఈ రోజు నుంచి గనక మొదలుపెట్టి చేసినట్లయితే సరే 5 రోజులు చేసుకోవచ్చు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి ఈ 5 రోజులు చేసినా కూడా మనకి విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఈ చైత్ర శుద్ధ పంచమికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ చైత్ర శుద్ధ పంచమి ఎవరికి అంకితం చేయబడిందంటే మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఎందుకంటే ఇది చైత్రమాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి పంచమి కాబట్టి దీన్ని మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడి ఆ రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం జరుగుతుందన్నమాట. లక్ష్మి ఎవరికి వద్దండి? సిరుల తల్లి, వరాల కల్పవల్లి అయినటువంటి దీనిని లక్ష్మీ పంచమి అని కూడా పిలుస్తారనమాట. కాబట్టి ఈ లక్ష్మీ పంచమి యొక్క విశిష్టతను గురించి మనం ఈరోజు కొంచెం సంగ్రహంగా చెప్పుకుందాం అనమాట. ఎందుకంటే అసలు మనందరినీ కూడా పరిపాలించేది ఎవరు అంటే ఆ శ్రీ లక్ష్మీనారాయణులు ఇద్దరే అనమాట. ఆ మహాలక్ష్మీదేవి సమస్త సృష్టిని కూడా నిర్మించి పరిపాలిస్తుంది అనమాట. ఆమె కూడా శ్రీ మహావిష్ణువు ఎలా అయితే వివిధ అవతారాలను ధరించాడో ఆమె కూడా పలు సందర్భాల్లో వివిధ అవతారాలని ధరించి శ్రీ మహావిష్ణువుని తిరిగి చేరుకుంటూ ఉంటుంది అనమాట. ప్రతి అవతారంలో కూడా ఆమె చూడండి, ద్వాపర యుగంలో రుక్మిణిగా, త్రేతాయుగంలో సీతాదేవిగా, ఆ విధంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తి ఆమె కూడా ఆ మహావిష్ణువుని చేరుకుంటూ ఉంటుంది అనమాట. విష్ణువుకి నిత్యానపాయనైనటువంటి అంటే ఆ భర్తను ఎప్పుడు కూడా వదిలిపెట్టి ఉండదనమాట ఆమె. అటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని సంపదలు అనుగ్రహించే దేవతగా ప్రధానంగా ఎక్కువగా పూజిస్తారు. మనం మహాలక్ష్మిని ఎందుకు పూజిస్తాం? అందరం కూడా ఐశ్వర్యం, సంపద కోసం, అంతే కదండి. ఎక్కువగా పూజించి అందరికీ తెలిసినటువంటి అర్థం ఏంటంటే అదే మహాలక్ష్మి దేనికి పూజిస్తాం అంటే సంపద, అనుగ్రహం కోసం, ఐశ్వర్యం కోసం అనమాట. కాబట్టి ఎవరైతే ఆ మహాలక్ష్మిని ఆరాధిస్తారో ఆమెకి ఖచ్చితంగా ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. లక్ష్మి అంటే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం కోరుకోని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కదా. కాబట్టి అందరూ కూడా మహాలక్ష్మి భక్తులు. ఇంకో దేవతను ఎవరైనా పూజించకుండా ఉంటారేమో కానీ మహాలక్ష్మీదేవిని పూజించకుండా ఎవరుంటారండి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లక్ష్మీదేవి యొక్క భక్తులే అనమాట. కాబట్టి ధనం, నగలు, ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఐశ్వర్యం కిందకే వస్తాయన్నమాట. కాబట్టి ఈ చైత్ర శుద్ధ పంచమిని లక్ష్మీ పంచమిగా కూడా జరుపుకుంటారనమాట. కాబట్టి ఆ రోజున, ఆ శుభదినం రోజున, ఈ వసంత నవరాత్రుల్లో వచ్చేటువంటి ఈ చైత్ర శుద్ధ పంచమి రోజున లక్ష్మీనారాయణులు ఇద్దరిని గనక మనం కలిపి పూజించినట్లయితే సర్వ సంపదలు మనకు కలుగుతాయని చెప్పి, ఇంకా ధన కనక వస్తువాహన ప్రాప్తి సిద్ధిస్తుందని మనకి ధర్మసింధు గ్రంథంలో చెప్పబడి ఉందండి. కాబట్టి లక్ష్మీదేవిని ప్రధానంగా ఆమె అంటే శుభాన్ని కలిగించేటువంటి, శుభప్రదంగా ఉంటుంది, చాలా ఆనందంగా. అందరికంటే లక్ష్మి ఉంటే ఎలా ఉంటుంది? చాలా ఆనందంతో, ఐశ్వర్యంతో, రాజసంతో, దర్పంతో, సౌందర్యంతో వాళ్ళు విరాజిల్లుతూ ఉంటారన్నమాట సమాజంలో. కాబట్టి ఆ లక్ష్మీదేవిని ప్రధానంగా మంచి సుగంధ పరిమళమైనటువంటి పూలతోటి అర్చించాలన్నమాట. ఇంకా చందనము, మారేడు, కుంకుమ ఇలాంటివన్నీ కూడా ఆమెకి చాలా ప్రీతికరమైనటువంటివి. ఇంకా ఆమెకి నైవేద్యాలని అని మనం హడావుడి పడిపోలేదండి. చక్కగా ఎట్లాగో వసంత నవరాత్రులు చేస్తున్నాం, చేయలేనటువంటి వాళ్ళు రేపు మొదలు పెట్టైనా చేయొచ్చు. చక్కగా వడపప్పు పానకం పెట్టండి, పండ్లు పెట్టండి, ఓపికంటే ఒక కొబ్బరికాయ కొట్టండి. అంతకు మించి ఇంకేమీ కూడా అవసరం లేదనమాట మహాలక్ష్మీదేవికి. ఇంకా మనకు శక్తి ఉంది, ఓపిక ఉంది అనుకుంటే చక్కగా క్షీరాన్నం చేయండి. అమ్మవారికి ఆవు పాలు తెచ్చుకొని క్షీరాన్నం చేయండి. ఎందుకంటే అమ్మవారు క్షీర సముద్ర రాజధానే కదా ఆమె. కాబట్టి ఆమెకి ఆ క్షీరాన్నంతో చేసినటువంటి పరమాన్నాన్ని కనుక నివేదించినట్లయితే అమ్మవారు కూడా చక్కగా ప్రీతి చెంది మనకు కూడా సకల ఐశ్వర్యాలని కూడా అనుగ్రహిస్తుందన్నమాట. కాబట్టి
చూడండి మానవ జీవితానికి అసలు మన జీవితానికి ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మికతని సంపాదించడం. ఆధ్యాత్మిక సంపదని సంపాదించుకోవాలి మనందరం కూడా అనమాట. అది ప్రతి ఒక్క మానవ జీవితానికి కూడా ప్రధానమైనటువంటి లక్ష్యం అనమాట. ఈ మహాలక్ష్మీదేవి ఎక్కడ మన మానవ శరీరంలో ఒక్కొక్క స్థానంలో ఉంటుందన్నమాట. ధరుని యొక్క శరీరంలో ఒక్కొక్క స్థానంలో ఉంటుంది. అయితే అలా మహాలక్ష్మీదేవి ఏ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి పుణ్యం లభిస్తుందో మనకి మార్కండేయ పురాణంలో చెప్పబడి ఉందన్నమాట. లక్ష్మీదేవి మానవుల యొక్క పాదాల్లో ఉంటే మనకేం అనుగ్రహిస్తుందంటే సొంత గృహాన్ని అనుగ్రహిస్తుందన్నమాట. అదేవిధంగా తొడలపై ఉంటే వస్త్రాలని, రత్నాలని, ఇంకా వివిధ రకాలైనటువంటి సుగంధ పరిమితమైన సుగంధ ద్రవ్యాలని కూడా ఇస్తుందన్నమాట. అదేవిధంగా గుహ్య స్థానంలో కనుకుంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి భార్యని ప్రసాదిస్తుందన్నమాట. హృదయంలో కనుకుంటే మన లక్ష్మీదేవి కనుక మన హృదయంలో ఉంటే మన యొక్క కోరికలన్నింటినీ కూడా తీరుస్తుందన్నమాట. కంఠం మీద కనుకుంటే కంఠాభరణాలన్నింటినీ కూడా ఇస్తుందన్నమాట. నోట్లో ఉంటే మధురమైనటువంటి ఆహారాల్ని, కొందరు చూడండి వాళ్ళు మాట్లాడితే చాలా మధురంగా, చాలా ఆప్యాయతగా, చాలా సేద తీరినట్టుగా ఉంటుంది. ఒకళ్ళని నొప్పించకుండా మాట్లాడతారనమాట. అలాంటి మధుర వాక్కుల్ని ఇస్తుంది అమ్మవారు కనుక నోట్లో ఉంటే. కవిత్వాన్ని ప్రసాదిస్తుందనమాట. అమ్మవారు కనుక నెత్తి మీద ఉందా అతను విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోతుందనమాట, వేరొకరిని ఆశ్రయిస్తుంది. కాబట్టి అమ్మవారు మన మానవ శరీరంలో ఒక్కొక్క అవయంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఫలితాలను అనుగ్రహిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇంకా లక్ష్మీదేవి ఎలాంటి ఇళ్లల్లో ఉంటుంది, ఏ ప్రదేశాల్లో ఉంటుందంటే ఎవరైతే సత్యం పలుకుతారో సత్యవంతుల ఇళ్లలో ఉంటుంది. అంటే మంచి సద్గుణాలు కలిగి ఉండాలి, అంతకుమించి చేయలేదు. అత్తమామల్ని సేవిస్తూ ఉండాలి, చక్కగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళని ఆప్యాయంగా మనకున్న దాంట్లోనే నేనేం 10 రకాలు చేసి అప్పులు చేసి పెట్టమల్లా. వాకిట్లోకి మనిషి రాగానే రండి, కూర్చోండి, మంచినీళ్ళు కావాలా, ఏంది, ఉండండి, భోంచేయండి, విశ్రమించండి. మనం మాట్లాడే మాటే కదండి ఆప్యాయత ఏదైనా కూడా. అలాంటి సుమధురంగా మధురమైన వాక్కులతో ఏ ఇల్లాలైతే మాట్లాడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎప్పుడు నిజమే చెప్తారో, అబద్ధాలు చెప్పకుండా ఎప్పుడు సత్యవంతులుగా ఉంటారో అలాంటి మంచి సంరక్షణమైనటువంటి గృహాల్లో ఉంటుంది. ఇంకా ఎవరిల్లైతే సూర్యోదయ పూర్వమే లేచి చక్కగా మంచి సుప్రభాతం ఇలాంటి ధ్వనులతో జై జై ద్వారాలతోటి ఇంకా అమ్మవారు ఇంకా ఎలాంటి ప్రదేశాలు ఉంటుందంటే ఏనుగులు ఉండే చోటు ఉంటుంది, గుర్రాలు ఉండే చోటు ఉంది, గోశాలలో ఉంటుంది, చెత్తల చామరాల్లో ఉంటుంది, స్వయంవరాల్లో, రత్నాల్లో, దీపాల్లో, అద్దంలో. అందుకే చూడండి అద్దం పగిలితే అయ్యో లక్ష్మీ స్వరూపం ఈరోజు మంగళవారం అట్లా అనుకుంటుంటాం కదా మనము. మంగళకరమైనటువంటి ద్రవ్యాల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ అమ్మవారు అంటే పరిశుభ్రంగా ముందర ఇల్లు వాకిలి ఇవన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. సూర్యోదయ పూర్వమే లేయాలి, వాకిలి చిమ్ముకోవాలి, చక్కగా ముగ్గేసుకోవాలి. చూడంగానే ఇప్పుడు లక్ష్మి అనే కాదు, మనకు కూడా చూడండి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా మనం ఉన్నప్పుడు అబ్బా చాలా ఆహ్లాదంగా ఉందనిపిస్తుంది. చక్కగా దేవుడికి శుభ్రం చేసుకొని మన పటాలన్నీ బాగు చేసుకొని అక్కడ ముగ్గేసుకొని దీపారాధన చేసుకుంటే మన మనసుకే తెలియనటువంటి ఒక సంతోషం అనేది కలుగుతుంది, ప్రశాంతత, ఆనందం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి శుభ్రము, శుచి, శుభ్రత ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోనే, అంటే ఏదో 10 రూములు ఉండాలట్లనే కదా, ఉన్న దాంట్లోనే మనకి శుభ్రంగా నిద్ర లేచి వాకిలి అంత చిమ్ముకొని ముగ్గేసుకొని చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం కడుక్కొని సూర్యోదయ పూర్వతే ఇల్లాలైతే లేచి చక్కగా స్నానం చేసి దీపం పెట్టి ఎలా పూజిస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. అయితే ఇంకా లక్ష్మీదేవికి నచ్చనివి కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే ఇంకా సూర్యాస్తమయాల్లో భుజించడం. కొందరు నిద్ర లేవడంతోనే భుజిస్తుంటారు. అదేవిధంగా సూర్యాస్తమయంలో పడుకోకూడదని చెప్తుంటారు. మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అరే అసలు సంధి వాడైంది పడుకోబాకండి, లక్ష్మీదేవి వస్తుంది, దీపాలు వెలిగిస్తాం, లైట్లు వేస్తాం అని చెప్తుంటాం కదా. కాబట్టి సూర్యాస్తమయాల్లో భుజించడం. కొంతమంది కాలి వేళతో నేలను రాస్తూ ఉంటాడు బొట్టన వేలుతో, అలా రాయకూడదు అనమాట. ఇంకా పగటిపూట నిద్రించకూడదు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి కోపాన్ని తెప్పిస్తాయన్నమాట. ఇంకా శుచి, అసలు మహాలక్ష్మికి అసలైన పూజ ఇందాక నేను చెప్పే శుచి శుభ్రత అండి మహాలక్ష్మికి అసలైనటువంటి పూజ. అదేవిధంగా ఓర్పును కలిగి ఉండడం, సహనం కలిగి ఉండడం. చూడండి ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరైనా మాట్లాడారు అనుకోండి, ఒక్కొక్కసారి ఏంటంటే అవతల వాళ్ళు సైలెంట్గా అయిపోతే అది ప్రశాంతంగా సామరస్యంగా పరిష్కరించబడుతుంది. అలా కాకుండా ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారనుకోండి, అది చినికి చినికి గాలివాన అవుతుంది అనమాట. కాబట్టి ఎవరో ఒకళ్ళు సహనాన్ని కలిగి ఉండాలన్నమాట. కాబట్టి సహనం ఎవరైతే పాటిస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఎవరైతే సహనంగా ఉంటారంటే ఆమె లక్ష్మీదేవి, ఎవరైతే కోపంగా ఉంటారో వాళ్ళు జ్యేష్ఠాదేవి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారనమాట. ఇంకా మహాలక్ష్మీదేవికి పసుపు రంగు పూలన్నా, లేత గులాబీ రంగు పూలన్నా, కలువు పూలన్నా, తామర పూలన్నా వీటన్నిటిలో కూడా మహాలక్ష్మి ఉంటుంది. మనకి ఏవి లభ్యమైతే
అలాంటివి చామంతి పూలు, అట్లా పసుపు పచ్చని పూలు లేదా లేత గులాబీ రంగు పూలు, ఇలాంటి వాటితో కలువ పూలు, తామర పూలు లేదా మారేడు దళాలు, మనం బిలవన స్థాయిని మనం చెప్తుంటాం కదా, దొరికితే మారేడు దళాలు, ఇలా మనకి ఏది లభ్యమైతే, లేదా మల్లెపూలు వస్తుంటాయి ఇంకా ఈ కాలంలో, మల్లెపూలతోటైనా సన్నజాజి పూలతోటి ఏ పూలతోటైనా సరే అమ్మవారిని భక్తి ప్రధానం అండి చక్కగా అర్చించుకోవచ్చు అనమాట. ఇంకా అమ్మవారికి ఇట్లా పసుపు పచ్చని ఎరుపు రంగు పూలు, గంధం అంటే కూడా మంచి, మనం గంధం చెక్కబెట్టి సానదీస్తాం చూడు, గంధం సాది పెడతాం, అది చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎవరైతే మంచి మాటలు మాట్లాడుతుంటారో, అంటే ఒకవేళ నొప్పించకుండా మాట్లాడడం అనమాట. మన పెద్దవాళ్ళు భారతంలో కూడా తిక్కని చెప్పారు, ఒరులేని నోరించిన నరవర అప్రియము తన మనంబునకగు తాన విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. అయ్యా, అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం ఏంది అంటే, ఇతరులు ఏవి చేస్తే నువ్వు బాధపడతావో అవి నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడమే పరాయణము అన్ని ధర్మాల్లోకెల్లా కూడా ఉత్తమమైనటువంటి ధర్మం అయ్యా అని చెప్తారు. కాబట్టి మహాలక్ష్మి ఎవరైతే మంచి మాటలు మాట్లాడతారో వాళ్ళంటే అమ్మవారు చాలా ప్రీతి కలిగి ఉంటుందన్నమాట. ఇంకా ఓం లక్ష్మీ కమలవాసిన్యై నమః అనేటువంటి మంత్రాన్ని అనునిత్యం జపించడం ద్వారా కూడా అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. ఇంకా ఆ రోజు చక్కగా నేను చెప్పినట్లుగానే పూజ అంటే మనందరికీ తెలిసిందే కదండి, లేవడం, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, చక్కగా లక్ష్మీనారాయణకి శక్తి ఉంటే ఆవు పాలు తెచ్చుకొని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం, మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం లేదా కనకదారాస్తవాన్ని పఠించడం, మన ఛానల్లో మీకు శక్తి ఉంది లక్ష్మీ సహస్రనామాన్ని పఠించుకోవచ్చు, అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా లక్ష్మీ చతుర్వింశతి నామాలని చెప్పి 24 నామాలు కూడా పెట్టిన మహాలక్ష్మి చతుర్వింశతి నామాలండి. అవి చేసినా కూడా మనకి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. లేదు మనకి ఏ స్తోత్రం ఏమీ లాదు, శ్రీ మహాలక్ష్మీదేవి అని అనుకొని అమ్మవారిని పూజించి చక్కగా వడపప్పు, పానకము, క్షీరాన్నము శక్తి ఉంటే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి. ఇంకా కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఏదైనా సరే జాతకంలో శుక్రగ్రహం సరిగా బాగలేకపోతే అవన్నీ కూడా ఆ దోషం కూడా పరిహారం అవుతుంది. శుక్రగ్రహం దేనికంటే మనం ఉచ్చేస్తే అబ్బవాడికి శుక్ర మహర్దశ పట్టింది అంటే భోగలాలస జీవితానికి, అంటే భోగలాలసం అంటే ఊరక మామూలుగా అనుభవించడం కాదండి, నలుగురిలో కీర్తి ప్రతిష్టలు మంచి ఇవన్నీ కూడా శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు జరుగుతుంటాయి. కాబట్టి మన జాతకంలో శుక్రగ్రహం ఏదైనా దోషం ఉంటే అది కూడా ఉపశమింపబడుతున్నమాట, పరిహారం అవుతుంది ఈ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల. కాబట్టి ఈ పంచమి రోజు నుంచి మొదలుపెట్టి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 5 రోజులైనా సరే ఈ రామ నవరాత్రులు, లలితా నవరాత్రుల్ని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఇలాంటి సమయంలో యమధర్మరాజు యొక్క దంష్ట్ర బయటకు వస్తుంది, అంటే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి వాటి నుండి అకాల మృత్యువు నుంచి మనం బయటపడాలంటే అమ్మవారి యొక్క పాదాలే మనకి శరణ్యం. ఆమె లలితా త్రిపుర సుందరి, ఆమె మహాలక్ష్మి, ఆమె సరస్వతి, అన్నీ ఆమె రూపాలే, ఆమె పార్వతీదేవి కదండి. కాబట్టి చక్కగా రేపటి నుంచి అందులో మహాలక్ష్మితో మొదలు పెట్టండి, అందరికీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. మొదలుపెట్టి 5 రోజులు కూడా చక్కగా పూజ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.